మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. కొంతమందికి ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలబడదు. మరికొంతమందికి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇంకొందరికి ఆరోగ్యం అస్సలు బాగుండదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం చాలా బాధపడుతుంటాం. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకు వెళ్ళినా ఫలితం కనిపించక నిరాశ చెందుతుంటాం. అయితే మన శాస్త్రంలో ఇలాంటి సమస్యలన్నిటికీ కొన్ని అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలను పాటించడానికి ఒక సరైన సమయం కావాలి. ఆ సరైన సమయం అమావాస్య. అందులోనూ మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. 2025 సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన ఈ మార్గశిర అమావాస్య వస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఈ నెలలోనే నేను మార్గశిర మాసాన్ని అని స్వయంగా చెప్పాడు. దేవుడికి అంత ఇష్టమైన ఈ నెలలో వచ్చే అమావాస్య రోజున మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ రోజున మనం మన పెద్దల్ని తలుచుకోవడం ద్వారా, కొన్ని రకాల దానాలు చేయడం ద్వారా మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. మరి ఈ రోజున మనం ఇలాంటి సమయాల్లో పూజ చెయ్యాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పరిహారాలు చేస్తే మన కష్టాలు తీరిపోతాయి అనే విషయాలను మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ కష్టమైన పదాలు లేకుండా అందరికీ అర్థమయ్యే సింపుల్ భాషలో ఈ విషయాలను ఇక్కడ వివరిస్తున్నాము. 2025వ సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన ఈ మార్గశిర అమావాస్య వస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నెలలలో నేను మార్గశిర మాసాన్ని అని స్వయంగా చెప్పాడు. దేవుడికి అంత ఇష్టమైన ఈ నెలలో వచ్చే అమావాస్య రోజున మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ రోజున మనం మన పెద్దలను తలుచుకోవడం ద్వారా, కొన్ని రకాల దానాలు చేయడం ద్వారా మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. మరి ఈ రోజున మనం ఏ సమయంలో పూజ చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పరిహారాలు చేస్తే మన కష్టాలు తీరుతాయి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా కష్టమైన పదాలు లేకుండా అందరికీ అర్థమయ్యే సింపుల్ భాషలో ఈ విషయాలను ఇక్కడ వివరిస్తున్నాము. ముందుగా మనం ఈ అమావాస్య ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం రోజున ఈ అమావాస్య వస్తోంది. సాధారణంగా శుక్రవారం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ధనం కావాలనుకునేవారు, ఐశ్వర్యం కావాలనుకునేవారు శుక్రవారం నాడు లక్ష్మీ పూజ చేస్తారు. అలాంటిది అమావాస్య కూడా శుక్రవారం రోజే రావడం అనేది చాలా గొప్ప విషయం. దీనివల్ల ఈ రోజు పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. ఈ రోజు ఉదయం నుండే అమావాస్య తిథి మొదలవుతుంది. కాబట్టి మనం డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం రోజంతా అమావాస్యగా పరిగణించి పూజలు చేసుకోవాలి. పూజ చేసుకోవడానికి లేదా దానధర్మాలు చేయడానికి కొన్ని ప్రత్యేకమైన టైమింగ్స్ ఉన్నాయి. తెల్లవారుజామున 4:33 నుండి 5:25 వరకు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ టైంలో లేచి స్నానం చేసి దేవుణ్ణి తలుచుకుంటే మన కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి అని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ అంత పొద్దున్నే లేవడం కుదరనివారు మధ్యాహ్నం 1:32 నుండి 2:15 మధ్యలో కూడా దైవకార్యాలు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 5:09 నుండి 5:35 వరకు గోధూళి ముహూర్తం ఉంటుంది. ఈ టైంలో దీపం పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది అని నమ్ముతారు. అసలు మనం ఇన్ని పూజలెందుకు చెయ్యాలి, ఈ పరిహారాలు ఎందుకు పాటించాలి అనే సందేహం చాలామందికి రావచ్చు. మన కంటికి కనిపించని కొన్ని శక్తులు మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోతుంది. లేదా మన పూర్వీకులు అంటే చనిపోయిన మన తాత ముత్తాతలు ఏదో కారణం వల్ల అసంతృప్తితో ఉండవచ్చు. వారి ఆత్మకు శాంతి కలగకపోతే ఆ ప్రభావం మన కుటుంబం మీద పడుతుంది. దీనివల్ల ఇంట్లో శుభకార్యాలు జరగకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం వంటివి జరుగుతాయి. ఇలాంటి దోషాలను పోగొట్టుకోవడానికి అమావాస్య ఒక అద్భుతమైన అవకాశం. ఈ రోజున మనం చేసే చిన్న పని కూడా మన పెద్దలకు శాంతినిస్తుంది. తద్వారా మనకు వారి ఆశీస్సులు లభిస్తాయి. డిసెంబర్ 19వ తేదీ ఉదయం నిద్రలేవగానే మనం చేయాల్సిన మొదటి పని మన 2 అరచేతులను చూసుకోవడం. మన చేతుల్లోనే దేవతలు ఉంటారని, ఉదయాన్నే వారిని చూస్తే ఆ రోజంతా మంచి జరుగుతుంది అని నమ్ముతారు. ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసి కాలు కింద పెట్టాలి. ఈ రోజు తలస్నానం చేయడం చాలా ముఖ్యం. కేవలం ఒంటిమీద నీళ్లు పోసుకుంటే సరిపోదు. మనం స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గంగాజలం లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడి గదిలో ఉన్న తీర్థం కొంచెం ఆ నీటిలో కలపండి. అది కూడా లేకపోతే తులసి ఆకులు వేసిన నీటితో స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు పవిత్ర నదుల పేర్లు అంటే గంగా, యమున, గోదావరి, కృష్ణ వంటి నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుంది.
స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండకుండా ఓం నమఃశివాయ లేదా ఓం నమో నారాయణాయ అని దేవుడి నామస్మరణ చేస్తూ ఉండాలి. స్నానం పూర్తయ్యాక ఉతికిన శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ముందు రోజు వేసుకున్న బట్టలు లేదా మాసిన బట్టలు అస్సలు వేసుకోకూడదు. ఈరోజు తెలుపు రంగు లేదా లేత రంగు బట్టలు వేసుకోవడం మంచిది. నలుపు రంగు బట్టలు వేసుకోకపోవడం ఉత్తమమని కొందరు పండితులు చెబుతారు. ఆ తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లెంత శుభ్రంగా ఉంటే మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి గుమ్మం దగ్గర ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. అమావాస్య రోజు లక్ష్మీదేవి ఇంటింటికి తిరుగుతుందని, ఎవరిల్లు శుభ్రంగా ఉంటే వారింట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఇంటిని నీట్గా ఉంచుకోండి. ఇంట్లో ఉన్న చెత్తను, పాత సామాన్లను, పాడైపోయిన వస్తువులను బయటపడేయడానికి ఇదే సరైన రోజు. అమావాస్య రోజు మనం చేయాల్సిన పనుల్లో అత్యంత ముఖ్యమైనది మన పితృదేవతలను ఆరాధించడం. పితృదేవతలు అంటే చనిపోయిన మన పూర్వీకులు. వారు ఈరోజు మన ఇంటికి వస్తారని, మన చేతి వంట తినాలని, మనమిచ్చే నీళ్లు తాగాలని ఆశపడతారని ఒక నమ్మకం ఉంది. ఆ సమయంలో మనం వారిని పట్టించుకోకుండా ఉంటే వారు బాధపడి వెళ్ళిపోతారు. వారి కన్నీరు మన కుటుంబానికి మంచిది కాదు. దీన్నే పితృదోషమంటారు. ఈ దోషం పోవాలంటే ఉదయం స్నానం చేశాక తడిబట్టలతోనే దక్షిణ దిక్కుకు తిరిగి నిల్చోవాలి. పితృదేవతలు దక్షిణ దిక్కులో ఉంటారని నమ్ముతారు. 2 చేతుల్లోకి నీళ్లు, నల్ల నువ్వులు తీసుకుని మీ పూర్వీకుల పేర్లు చెప్పుకొని వారిని మనస్సులో తలచుకుని ఆ నీటిని బొటనవేలు మరియు చూపుడువేలు మధ్యలో నుండి కిందకు వదలాలి. దీనినే తర్పణమంటారు. మాకు జన్మనిచ్చినందుకు నీకు రుణపడి ఉన్నాం, మీరు ఎక్కడున్నా శాంతితో ఉండాలి, మా కుటుంబాన్ని చల్లగా చూడాలి అని కోరుకుంటూ నీళ్లు వదిలితే చాలు. వారు ఎంతో సంతోషిస్తారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం వంట చేసేటప్పుడు మీ పెద్దలకు ఇష్టమైన కూరలు వండండి. మనం తినే ముందు ఆ ఆహారాన్ని కాకులకు లేదా ఆవులకు పెట్టాలి. మన శాస్త్రాల్లో కాకులను పితృదేవతల స్వరూపంగా భావిస్తారు. కాకులు వచ్చి మనం పెట్టిన ఆహారాన్ని తింటే మన పెద్దలో ఆ ఆహారాన్ని స్వీకరించినట్లే అనర్థం. కాబట్టి ఇంటి బయట లేదా ఇంటి పైకప్పు మీద కాకులకు అన్నం పెట్టండి. ఒకవేళ కాకులు దొరకకపోతే ఆవుకు అరటిపళ్ళు, ఆకుకూరలు తినిపించండి. ఆవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి ఆవుకు ఆహారం పెడితే అది నేరుగా దేవుడికి చేరుతుంది. మార్గశిర మాసమంటేనే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన నెల. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి. అందుకే ఈరోజు తులసి చెట్టుకు చేసే పూజ చాలా శక్తివంతమైనది. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే, అప్పులు ఎక్కువగా ఉంటే ఈ చిన్న పని చేయండి. అమావాస్య రోజు సాయంత్రం తులసికోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తులసి చెట్టుకు కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించండి. ఆ తర్వాత తులసి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అని జపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మనస్సులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఇది చాలా మందికి తెలియని కానీ చాలా పవర్ఫుల్ పరిహారం. మీ జాతకంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా ఈ పరిహారం పాటించండి. అమావాస్య రోజున కొంచెం గోధుమ పిండిని తీసుకొని మెత్తగా కలుపుకోండి. ఆ పిండితో చిన్న చిన్న ఉండలు చేయండి. ఈ ఉండలను తీసుకొని దగ్గర్లో ఉన్న ఏదైనా చెరువు లేదా నది దగ్గరకు వెళ్ళండి. అక్కడ నీటిలో ఉన్న చేపలకు ఈ గోధుమ పిండి ఉండలను ఆహారంగా వేయండి. ఇలా వేసేటప్పుడు మీ మనస్సులో ఉన్న కోరికను దేవుడికి చెప్పుకోండి. నోరు లేని జీవాలకు అంటే చేపలకు ఆకలి తీర్చడం వల్ల కలిగే పుణ్యం అంతింత కాదు. ఈ చిన్న పని మీ జీవితంలో ఊహించని ధనలాభాన్ని ఇస్తుంది. మీకున్న ఆర్థిక సమస్యలు మెల్లగా తగ్గిపోతాయి. జ్యోతిష్యం ప్రకారం అమావాస్యకు అధిపతి శనిదేవుడు. ఎవరి జాతకంలో అయినా ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని ఉంటే వారు ఈరోజు ఖచ్చితంగా రావిచెట్టు పూజ చెయ్యాలి. మార్గశిర అమావాస్య నాడు రావిచెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కొలువై ఉంటారని నమ్ముతారు. ఈరోజు ఉదయాన్నే రావిచెట్టు మొదట్లో నీళ్లు పోసి కొంచెం పాలు, నల్ల నువ్వులు వేయండి. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత రావిచెట్టు కింద ఆవనూనెతో దీపం పెట్టండి. చెట్టును తాకకుండా దూరం నుండే నమస్కరించుకోండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి కోపం తగ్గి మీకు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారికి, ప్రమోషన్లు రానివారికి ఇది చాలా మంచి పరిహారం. కొన్నిసార్లు మన ఇంట్లో కారణం లేకుండానే గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో ప్రశాంతత ఉండదు. దీనికి కారణం ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కావచ్చు. దీన్ని పోగొట్టడానికి ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది. అమావాస్య రోజు సాయంత్రం ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి. అందులో కొంచెం కళ్ళు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు వేయండి. ఈ గ్లాసును మీ ఇంట్లో ఏదో ఒక మూల ఎవరికీ తగలకుండా పెట్టండి. ఆ రాత్రంతా ఆ గ్లాస్ అక్కడే ఉండాలి. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకువెళ్లి ఇంటి బయట ఎవరూ తొక్కని చోట లేదా సింకులో పోసేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తి పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇంట్లో అందరూ ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు.
మన హిందూ ధర్మంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందులోనూ మార్గశిర మాసంలో చేసే దానానికి 1000 రెట్ల ఫలితం ఉంటుందని చెబుతారు. అమావాస్య రోజు మీ స్తోమతను బట్టి పేదవారికి దానం చేయండి. ముఖ్యంగా ఈరోజు అన్నదానం చేయటం చాలా శ్రేష్టం. ఆకలితో ఉన్నవారికి పట్టడు అన్నం పెడితే ఆ పుణ్యం మీ పిల్లలకు రక్షగా నిలుస్తుంది. ఏ దానం చేసినా ఫలితం వస్తుందో రాదో తెలియదు, కానీ అన్నదానం చేస్తే మాత్రం తిన్నవాడు తృప్తిగా ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం మనకు శ్రీరామ రక్షలా ఉంటుంది. అలాగే మార్గశిర మాసమంటే చలికాలం కాబట్టి చలికి వణుకుతున్న అనాథలకు, రోడ్డు పక్కన ఉండేవారికి దుప్పట్లు లేదా స్వెటర్లు దానం చేయటం చాలా మంచి పని. ఇది మానవత్వంతో కూడిన దైవకార్యం. మనం దేవుడికి ఎన్ని పూజలు చేశామన్నది ముఖ్యం కాదు, తోటి మనిషికి ఎంత సాయం చేశామన్నది ముఖ్యం. దేవుడు మనుషుల రూపంలోనే ఉంటాడు కాబట్టి పేదవారికి సాయం చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. అలాగే బ్రాహ్మణులకు బియ్యం, పప్పు, కూరగాయలు, బెల్లం, చింతపండు కలిపి స్వయంపాకంగా ఇవ్వవచ్చు. దీనివల్ల గ్రహదోషాలు పోతాయని అంటారు. నువ్వులు దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. నువ్వులతో చేసిన లడ్డులు పేద పిల్లలకు పంచండి. ఈ పవిత్రమైన రోజున మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మనకు పూజ చేసిన పూర్తి ఫలితం దక్కుతుంది. ఏ చిన్న తప్పు చేసినా దోషం కలుగుతుంది. మొదటిది ఆహార నియమాలు. అమావాస్య రోజు సాధ్యమైనంతవరకు ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. ఉపవాసమంటే కడుపు మార్చుకోవటం కాదు, దేవుడికి దగ్గరగా ఉండటం. కడుపు ఖాళీగా ఉంటే మనసు చురుగ్గా పనిచేస్తుంది, నిద్ర రాదు, దైవచింతన మీద ఏకాగ్రత కుదురుతుంది. పూర్తిగా ఉపవాసం ఉండలేనివారు పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మందులు వేసుకోవాలి కాబట్టి వారు తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మాంసాహారం అంటే నాన్ వెజ్ అస్సలు తినకూడదు. గుడ్లు కూడా తినకూడదు. ఇంట్లో ఎవరూ తినకూడదు. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి కూడా వాడకపోతే చాలా మంచిది. ఇవి తింటే మనసులో కోరికలు, కోపం పెరుగుతాయి. అందుకే సాత్విక ఆహారం అంటే పప్పు, కూరలు, నెయ్యి, అన్నం లాంటివి మాత్రమే తినాలి. ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాట్లకు ఈరోజు పూర్తిగా దూరంగా ఉండాలి. రెండవది మన ప్రవర్తన. ఈరోజు ఎవరితోనూ గొడవ పడకూడదు. ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడటం, అరుచుకోవటం, ఒకరినొకరు నిందించుకోవటం లాంటివి చేయకూడదు. అమావాస్య రోజు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎవర్నీ తిట్టకూడదు. ముఖ్యంగా పేదవారిని, వృద్ధులను, మన కింద పనిచేసేవారిని బాధ పెట్టకూడదు. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు. కేవలం దైవచింతనలోనే గడపాలి. పగటిపూట నిద్రపోకూడదు. మూడవది ప్రయాణాలు. సాధారణంగా అమావాస్య రోజున కొత్త పనులు మొదలు పెట్టకూడదు అని అంటారు. అలాగే దూర ప్రయాణాలు చేయకపోవటం మంచిది. ఆ రోజు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు, కొత్త షాపులు ఓపెన్ చేయటం లాంటివి ఈ ఒక్కరోజు వాయిదా వేసుకోవటం ఉత్తమం. ఆడవారు తలస్నానం చేయకూడదు అని కొందరంటారు. కానీ అమావాస్య రోజు తలస్నానం చేయటం వల్ల ఎలాంటి దోషం ఉండదు. నిరభ్యంతరంగా తలస్నానం చేయవచ్చు. ఉదయం పూజ ఎంత ముఖ్యమో సాయంత్రం వేళ దీపారాధన కూడా అంతే ముఖ్యం. సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ముఖద్వారం దగ్గర 2 వైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని, దరిద్రం బయటకు పోతుంది అని నమ్ముతారు. అలాగే దేవుడి గదిలో దీపం వెలిగించి లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం చదువుకోవాలి. చదవటం రానివారు యూట్యూబ్లో లేదా టీవీలో విన్నా కూడా మంచిదే. ఈ సమయంలో శివ చాలీసా లేదా హనుమాన్ చాలీసా చదవటం వల్ల భయం, ఆందోళన పోయి ధైర్యం వస్తుంది. సాయంత్రం వేళ దగ్గర్లో ఏదైనా ఆలయానికి వెళ్లటం చాలా మంచిది. శివాలయానికి గాని, వెంకటేశ్వర స్వామి గుడికి గాని వెళ్లి దేవుడి దర్శనం చేసుకోండి. గుడిలో కాసేపు కూర్చుని ధ్యానం చేయండి. గుడి గంట శబ్దం, అక్కడి ఉండే పవిత్రమైన వాతావరణం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మనసులో ఉన్న భారమంతా దిగిపోయినట్లు అనిపిస్తుంది. గుడిలో అర్చకులు ఇచ్చే ప్రసాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి. చివరగా చెప్పేదేంటంటే, మార్గశిర అమావాస్య అనేది భయపడాల్సిన రోజు కాదు. ఇది మనల్ని మనం సరిచేసుకునే రోజు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మనకోసం కష్టపడిన పూర్వీకులను గుర్తు చేసుకుని వారికి కృతజ్ఞతలు చెప్పే అద్భుతమైన అవకాశం ఈరోజు. మన మనసులోని కోరికలను దేవుడికి చెప్పుకొని మానసిక ప్రశాంతతను పొందే రోజు. 2025 డిసెంబర్ 19న వచ్చే ఈ అమావాస్య రోజున సాధ్యమైనంతవరకు పైన చెప్పిన పరిహారాలు పాటించటానికి ప్రయత్నించండి. మీ స్తోమతను బట్టి చిన్నదో పెద్దదో దానం చేయండి. నోరు లేని జీవాలకు అంటే ఆవులకు, కుక్కలకు, పక్షులకు, చేపలకు ఆహారం పెట్టండి.
ఎవర్నీ నొప్పించకుండా ప్రేమగా మాట్లాడండి. మీరు చేసే ఈ చిన్న చిన్న పనులే మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తాయి. దేవుడి అనుగ్రహముంటే ఏ కష్టమైనా దూదిపింజలా మారిపోతుంది. కాబట్టి భక్తితో, శ్రద్ధతో ఈ మార్గశిర అమావాస్యను జరుపుకోండి. మీ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని, రాబోయే రోజుల్లో మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.